'ఫంకీ' 2 అవర్స్ రన్ టైమ్‌తో ఫిబ్రవరి 13థ్ రిలీజ్ అయిన ఈ మూవీ చూసాక నాకైతే ఏంట్రా బాబు ఇది మనకి అనిపించింది. అసలు 'జాతిరత్నాలు' తీసిన ఆ 'అనుదీప్' డైరెక్షన్‌లో మూవీయేనా ఇది అనిపించింది నాకు. ఆ రేంజ్‌లో ఉంది. అసలు నచ్చలేదు గైస్. మూవీ ప్లాట్‌కి వెళ్ళే ముందు కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ మిస్ కాకుండా ఉంటారు. స్టోరీ విషయానికొస్తే కోమల్ విశ్వక్సేన్ తెలుగు ఇండస్ట్రీకి కొత్త డైరెక్టర్. మంచి ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో 'ఫంకీ' అనే మూవీ మొదలు పెడతాడు. కేవలం 4 కోట్లు బడ్జెట్ అని చెప్పి ఆ మూవీ కంప్లీట్ చేస్తానని ప్రొడ్యూసర్ సుదర్శన్ నరేష్ కు చెప్పి చివరకు 40 కోట్లు ఖర్చు చేస్తాడు. అందులోనూ మూవీ సగం కూడా కంప్లీట్ కాదు. మళ్ళీ బడ్జెట్ టెన్షన్ తో ప్రొడ్యూసర్ కి హెల్త్ ఖరాబ్ అవుతుంది. అప్పుడు ఆయన కూతురు చిత్ర కయాదు రోహర్ రంగంలోకి దిగి కమల్ ను తీసేసి తనే సినిమాను పూర్తి చేయాలనుకుంటుంది. కానీ కమల్ మీరు చెప్పినట్లే సినిమాను కేవలం 1 కోటితోనే మిగిలిన సినిమా కంప్లీట్ చేస్తానని ఒప్పుకుంటాడు. మరి ఆ మిగిలిన సినిమాను కేవలం 1 కోటితోనే కంప్లీట్ చేసాడా లేదా, ఈ ప్రాసెస్ లో మళ్ళీ చిత్రతో ప్రేమలో ఎలా పడ్డాడు అన్నదే మిగిలిన స్టోరీ. ప్రెసెంటేషన్కి వస్తే విశ్వక్సేన్ కామెడీ టైమింగ్ తన మేనరిజం తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు మాక్సిమం. ఇంకా వన్ లైనర్స్ అనుదీప్ మార్క్ నాన్ సెన్స్ కామెడీ డైలాగ్స్ కొన్ని చోట్ల మాత్రమే వర్కౌట్ అయ్యాయి. ఇంకా హీరోయిన్ కాయదు స్క్రీన్ మీద చాలా స్టన్నింగ్ లుక్స్ తో కనిపిస్తూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. సినిమా మంచి రిచ్ గా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ లో కొంచెం మదర్ సెంటిమెంట్ పర్వాలేదు. సెకండ్ హాఫ్ లో విశ్వక్సేన్ వాళ్ళ రిలేటివ్ మధ్య ఉండే సీన్స్ తను ఎందుకు డిఫరెంట్ గా ఉంటాడో చెప్పే ఎమోషనల్ క్లైమాక్స్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా మైనస్ కండిషన్ కి వస్తే మేజర్ మైనస్ స్టోరీలో మ్యాటర్ లేదు అసలు. స్టోరీ లేకుండా ఓన్లీ కామెడీతోనే సినిమాను తీసుకెళ్దాం అనుకున్న డైరెక్టర్ అనుదీప్. అదే పెద్ద మైనస్ అయిపోయింది ఈ మూవీ. సెకండ్ హాఫ్ నెరేటివ్ లాగ్. ఇంకా సినిమాలో ఎక్కడ సీరియస్నెస్ లేకుండా వెళ్లే డ్రామా ఇంకా ఎమోషన్ కూడా పెద్దగా కనెక్ట్ అవ్వదు. ఇంకా బీమ్స్ స్లోరియా మ్యూజిక్ ఎక్స్పెక్టేషన్ రేంజ్ లో లేదు అసలు. మ్యూజిక్ అసలు సాంగ్స్ అయితే రిజిస్టర్ కావు. ఇంకా ఎడిటింగ్ కూడా అక్కడక్కడ జంప్ కట్స్ లాగా అనిపిస్తుంది. సీన్ల మధ్య కంటిన్యూటీ లేకుండా ఉంటుంది. సీన్ కి సంబంధం లేకుండా ఉంటాయి. ఇంకా లవ్ ట్రాక్ కూడా పెద్దగా ఇంప్రెసివ్ గా ఉండదు. ఇంకా సంపదరాజ్ జీకే క్యారెక్టర్ లో విలన్ గా కాకుండా కామెడీ కోసం పెట్టిన ఈ ట్రాక్ బోర్ కొడుతుంది. అసలు స్టోరీకి అడ్డుగా అనిపిస్తుంది కూడా ఈ క్యారెక్టర్. ఇంకా అతిగా ఉన్న వన్ లైనర్స్ కొన్ని సీన్లలో సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా డైలాగ్స్ పేలుతూనే ఉంటాయి. అది కొంతసేపటికి బోర్ అనిపించింది కూడా. ఓవరాల్ గా ఈ మూవీ స్టోరీలో డెప్త్ లేదు. లాగ్ స్క్రీన్ ప్లే, సంబంధం లేని సీన్స్ కంటిన్యూటీ లేకపోవడం, మ్యూజిక్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడం. ఇక ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.